జగన్మోహన్ రెడ్డి గారు తిరుమలకు వెళ్ళినప్పుడు అక్కడ ఆయన పూజా కార్యక్రమాల్లో పాల్గొనే విధానం ఎలా అనిపించింది? ముఖ్యంగా సతీ సమేతంగా ఎప్పుడైనా పాల్గొన్నారా? ఈ ప్రసాదం ఇచ్చినప్పుడు ఆయన తినకుండా కూడా ఎందుకు పక్కన పెట్టారంటారు? సతీ సమేతంగా ఎప్పుడు వెళ్ళినట్లేరు. ఆవిడ రాలా. భార్యని ఎప్పుడు, భారతి గారిని ఎప్పుడు తీసుకొచ్చింది అనేది వీడియోలో ఎప్పుడు చూడలేదు. భార్యని ఎప్పుడు తీసుకురాలి. ఆయన ఒంటరిగానే వెళ్ళాడు. అసలు పూజలో ఎవరైనా మేము హిందూస్ భార్యాభర్తలతో కలిసే చేస్తారు పని, పూజ అనేది. ఆ పూజ బట్టలు ఇవ్వటం గాని, దేవుడికి బట్టలు ఇవ్వటం గాని అలా చేస్తారు. అవి కూడా ఈయన ఒక్కడే వెళ్ళి ఇచ్చొచ్చాడు. అదంతా చూసాం మేము, వీడియోలో చూస్తున్నాం, ఫోన్లో చూస్తున్నాము, అన్నిట్లో పబ్లిసిటీగానే వస్తుంది కదా. ఇప్పుడు సోషల్ మీడియాలో వస్తుంది. నువ్వు ఒక్కడవే ఇచ్చావు, అది పద్ధతి కాదు. కానీ ఎందుకు ఊరుకున్నారో కూడా తెలియదు పంతులు. మరి జగన్ గారు ప్రసాదం ఇచ్చినా కూడా తినకుండా పక్కన పెట్టేశారు కదా, దాని గురించి మీరేమంటారు? పక్కన పడేసాడంటే ఆయన అసలు హిందువు కాదు కదయ్యా. ఆయన క్రైస్టియన్స్. ఆయన ఇప్పుడు రాజకీయాల్లోకి వచ్చినాక సమ్మతంగా ఉండాలి అందరితో. అంటే లడ్డు కల్తీ జరిగిందని ముందే తెలుసు. తెలుసు, తెలియమంటే ఆయన నోట్లో వేసుకోవాలా.